Namaste. Welcome to 1TV 6 Minutes 24 Headlines. సార్క్కు పోటీగా దక్షిణాది దేశాలతో కలిసి చైనా, పాక్ కొత్త కుంపటి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. నేషనల్ వర్క్షాప్లో పాల్గొన్న ఐటీ, ఫార్మా, వాణిజ్య నిర్మాణ రంగాల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు. కొలిక్కి వచ్చిన ఏపీ భాజపా అధ్యక్షుడి ఎంపిక. నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ను ఖరారు చేసిన అధిష్టానం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పథకం ప్రకారమే కేసీఆర్ కుటుంబంపై కక్ష సాధింపు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తే బీసీలనే సీఎం చేస్తాం. మాజీ మంత్రి బండి సంజయ్ వెల్లడి. జూలై 6 వరకు ఇరాన్ డెడ్ లైన్. లక్షలాది మంది ఆఫ్ఘనీయులు వెనక్కి వెళ్లాలని ఆదేశం. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో పేలిన రియాక్టర్, 12కి చేరిన మృతులు, 30 మందికి గాయాలు. సంగారెడ్డి జిల్లా పాసమైలారం పారిశ్రామిక వాడలో పేలుడు ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం. భారత్ నుంచి ఓమన్కు వెళ్తున్న ఓ నౌకలో భారీ అగ్ని ప్రమాదం. సహాయ చర్యలో భారత నేవీ. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భాజపాకి రాజీనామా. పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి. బీహార్లోని గయా జిల్లాలో గల లంగురియా జలపాతం వద్ద మహిళలకు త్రుటిలో తప్పిన ముప్పు. జలపాతంలో ఒక్కసారిగా ఉప్పొంగిన నీరు, రక్షించిన స్థానికులు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక మలుపు. సిట్ అదుపులో పిఏలు నవీన్ బాలాజీ. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది. మా మధ్య విభేదాలు లేవంటూ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డిఆర్ శివకుమార్ స్పష్టం. ఆసుపత్రిలో ఒంటరైన రోగికి ఆపన్న హస్తం. సౌదీలో మానవత్వం చాటుతున్న తెలుగు మహిళ. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తాం. విజయవాడ విస్తృత స్థాయి సమావేశంలో వైఎస్ షర్మిల. ఎన్డీఏని ఓడించడమే లక్ష్యం. మహాకూటమితో పొత్తుకు ప్రయత్నాలు చేస్తున్నామన్న ఓవైసీ. అమరావతిని అత్యాధునిక సాంకేతిక హబ్బుగా తీర్చిదిద్దుతాం. మంత్రి నారా లోకేష్. సంగారెడ్డి దుర్ఘటనలో మరణించిన వారికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మోదీ. హైదరాబాద్లో రేపే బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం. ఏర్పాట్లపై ఎమ్మెల్యే తలసాని సమీక్ష. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలు. కృష్ణమ్మ పరవళ్లతో నిండు కుండల శ్రీశైలం జలాశయం. విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి. లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. కేరళలో ఓ తల్లి దుర్మార్గం. పిల్లల్ని చంపి ఇంట్లో పాతిపెట్టిన కర్కశురాలు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు పెద్ద ఊరట. భారత్లోని తమ కుటుంబ సభ్యులకు పంపే సొమ్ములపై ప్రతిపాదిత రెమిటెన్స్ ట్యాక్స్ను 1% పరిమితం చేసిన ట్రంప్.